వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణ్ కుమార్ ఫ్యాషన్ ఛానల్ కి స్వాగతం. మీరు కానీ మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మేము చేసే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుందన్నమాట. ఈ వీడియోలో చాలా రకాల అమేజింగ్ ఫ్యాట్స్ గురించి చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో తెలపండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా బాగా యూస్ఫుల్ అనిపించితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీకు ఈ విషయం తెలుసా? పూర్వకాలంలో మన స్త్రీలకు మంత్రసానులు పురుడు పోసేటప్పుడు నిలబడి పురుడు పోసారంట. అవునండి, మీరు ఉన్నది నిజమే. మన పూర్వకాలంలో మంత్రసానులు మన స్త్రీలకు పురుడు పోసేటప్పుడు నిలబడి పురుడు పోస్తున్నారు. అలా ఎందుకంటే అలా నిలబడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంట. అప్పుడు మన స్త్రీలలో శక్తిని బాగా ఉత్తేజంగా ఉంటారు, శక్తిని కోల్పోకుండా ఉంటారు. నిలబడడం వల్ల చాలా బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మీకు ఈ విషయం తెలుసా? మొత్తం 100% ప్రపంచ బంగారంలో కేవలం మన దేశంలోని మహిళల దగ్గర 11% బంగారం ఉంది. అవునండి, మీరు ఉన్నది నిజమే. ఎందుకంటే అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్ ఈ 3 దేశాల బంగారాన్ని కలిపినా కూడా మన భారతదేశంలో దగ్గర ఉన్న ఆడపడుచు దగ్గర ఉన్న బంగారం కూడా లేదంటే ఈ దేశాల్లో. మీకు ఈ విషయం తెలుసా? అక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుందంట. అది మీకు తెలుసా? దాని గురించి అయితే తెలుసుకుందాం. ప్రస్తుత వర్షాల నేపథ్యంలో మేఘాలయలోని మాస్రీనామ్ గ్రామం చర్చకు వస్తుంది. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది. మాస్రీనామ్ గిన్నిస్ బుక్ లో కూడా ఎక్కింది. దీన్ని వెట్టెస్ట్ ప్లేస్ అని ఆనేతని అంటారు. ఏటా సగటున 11.8 మీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కాశీ హిల్స్ పైన ఉండే ఈ గ్రామంలో మబ్బులు మనుషులను తాకుతూ ముందుకెళ్తాయి. కానీ నిల్వ సదుపాయం లేకపోవడంతో వర్షాలు తగ్గుముఖం పడితే తాగునీటి కొరత కూడా ఉంటుందంట. కోహినూర్ డైమండ్ మొదటిసారి భారతదేశం ఎలా దాటిందో మీకు తెలుసా? మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాను 3 గంటలు ఓడించిన ఇరాన్ చక్రవర్తి నాదిర్ షా సంపదను తీసుకెళ్లే పనిలో ఉండగా అన్నిటికంటే ఖరీదైన ముఖ్యమైన వస్తువు మహమ్మద్ కిరీటంలో ఉందని ఒక వేస నాదిర్కి చెప్పింది. దీంతో ఇరాన్ స్నేహితులు తలపాగా మార్చుకునే సాంప్రదాయం ఒకటి ఉంది. నాదిర్ చెప్పడంతో మహమ్మద్ షాను కిరీటాన్ని మార్చుకున్నాడు. అలా మొదటిసారి భారతదేశం దాటింది కిరీటం. చివరకు బ్రిటిష్ రాణి కిరీటంలోకి ఇది చేరింది. ప్రపంచంలో వింతలు కాదు, శరీరంలో జరిగే వింతల గురించి కూడా తెలుసుకోండి. అదే గోర్లు వెంట్రుకలు. గోర్లు వెంట్రుకలు కత్తిరించినప్పుడు నొప్పి పుట్టదు. కారణం ఆ రెండింటిలోనూ కెరటిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. మానవుని జుట్టు మరియు గోర్లు మనిషి చనిపోయాక కూడా పెరుగుతాయంట. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. రామాయణం రామసేతు నిజమేనా? రామాయణం నిజంగా జరిగిందని సముద్రంపై నిర్మించిన వారధి ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది కాదని అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ ధృవీకరించింది. రాముడిని చెర నుంచి సీతను దక్కించుకోవడానికి వానర సైన్యంతో దాదాపు 7,000 ఏళ్ల క్రితమే ఈ వారధిని రాముడు నిర్మించాడని తెలిపింది. నీటి మీద తేలే రాళ్ళు, ఇసుకను కలిపి చాలా దృఢంగా ఈ సేతును నిర్మించారు. భారత, శ్రీలంక మధ్య ఉన్న ఈ వంతెనపై 30 మైళ్ళు వరకు పరిశోధనలు చేసిందంట. మీకు ఈ విషయం తెలుసా? మనం యూజ్ చేసే పెన్ కాపుకు రంధ్రం ఎందుకు ఉంటుందో తెలుసా? ఒకవేళ మన పిల్లలు ఆడుకుంటూ అనుకోకుండా నోట్లో వేసుకుంటే దాన్ని మింగేసినా కూడా ఆ రంధ్రం ద్వారా గాలి లోపలికి వెళ్తుంది. దీనివల్ల పిల్లలకు ఊపిరి ఆడుతుంది. మళ్ళీ ఈజీగా మనం బయటకు తీసుకోవచ్చు. మంచుగడ్డలు నీటిలో మునగవు ఎందుకో మీకు తెలుసా? నీటి సాంద్రత మంచుగడ్డలు తక్కువగా ఉండటం వల్ల మంచుగడ్డలు నీటిపై తేలుతూ ఉంటాయి. చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉన్న ధ్రువ ప్రాంతాలు, చలి ప్రాంతాలు, సముద్రం నీటిపై మంచుగడ్డలు ఉన్న కింద ఉన్న నీరు ద్రవ రూపంలో ఉండటం వల్ల జలచరాలు బతుకుతున్నాయి. మరో తమాషా ఏమిటంటే పైన మంచుగడ్డల బరువు వల్ల కింద ఉన్న నీరు గడ్డెకట్టే లక్షణం ఇంకా తగ్గిపోయే ద్రవ రూపంలో ఉంటుందంట. రాష్ట్రపతి పీఠంపై తొలి గిరిజన మహిళ ఎవరో మీకు తెలుసా? భారత రాష్ట్రపతి పీఠంపై తొలిసారి ఓ గిరిజన మహిళ కూర్చున్నారు. 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. భారత రాష్ట్రపతి పదవి అందుకున్న తర్వాత 2వ మహిళగా కూడా చరిత్రకెక్కారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలు నిజానికి ఉచితం కాదంట. ప్రభుత్వాలు అందించే ఉచిత పథకాలు నిజానికి ఉచితం కాదని RBI మానిటరీ మెంబర్ ఆసియా గోయల్ ఈ విషయాన్ని పేర్కొన్నారు. ఉచిత పథకాలను సంబంధించిన నిధులను ప్రభుత్వం మరో చోట వసూలు చేస్తారని ఆమె వెల్లడించారు. దీనివల్ల అనేక వస్తువులు, సేవలు ధరలు పెరుగుతాయని ఆమె తెలిపారు. ఉచిత పథకాల వల్ల పేదలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆమె పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు ఉచిత పథకాలు ప్రకటించినప్పుడు ఆయా విషయాలు ఓటర్లకు స్పష్టంగా చెప్పాలని ఆమె పేర్కొన్నారు.